Hi friends, this is Anil. Welcome to our channel. Friends, ఈ వీకెండ్ టెక్ అప్డేట్స్లో ఫస్ట్ టెక్ అప్డేట్ ఏంటంటే సామ్సంగ్ గురించి ఫ్రెండ్స్. సామ్సంగ్ గ్యాలక్సీ S22 గురించి. సామ్సంగ్ గ్యాలక్సీ S22 ప్రైస్ వచ్చేసి 73,000 ఉంటుంది. కానీ దీన్ని మనం 53,000కే మనం కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఇప్పుడు మనకు S22 మీద ప్రైస్ తగ్గింది ఫ్రెండ్స్. 8,000 అయితే తక్కువ చేశారు. దానివల్ల కొంచెం ప్రైస్ తగ్గుతుంది. మళ్ళీ S21 మొబైల్ ఉంటే దాని గురించి కూడా మనకు ప్రైస్ అనేది తగ్గించారు. అంటే S21 మొబైల్ను S22 అప్గ్రేడ్ చేసుకుంటే ఫోన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ S22 చేసుకుంటే అందులో మనకు 7,000 వరకు రివార్డ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు 15,000 అయితే లెస్ అవుతుంది. ఈ విధంగా ఎవరైనా సామ్సంగ్ గ్యాలక్సీ S22 కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ ప్రైస్కి అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ టెక్ అప్డేట్లు చెప్పుకున్నాం కదా. మన జాతీయ ఆరోగ్య శాఖ ఏది ఉంటుందో అది మన ఇండియాలో ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్కు కంపల్సరీ స్మోకింగ్ గురించి యాడ్ చేయడం కానీ, అక్కడ మనకు వాళ్ళు స్మోకింగ్ చేసే సీన్స్ ఉంటాయి కదా. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఇది మన సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది మన ఇండియాలో ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్కు ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేసిందని చెప్పుకున్నాం కదా. ఆర్డర్ ప్రకారం వాళ్ళ కంటెంట్లో స్మోకింగ్ గురించి యాడ్ చేయడం కానీ, లేక అక్కడ వాళ్ళు స్మోకింగ్ చేసేటప్పుడు అక్కడ వార్నింగ్ లాంటి ఇవ్వడం కానీ చేయాలని చెప్పి మన సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిందని చెప్పినాం కదా. అండ్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే దాని మీద ఈ మన ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అవి మేము చేయలేమని చెప్పి చెప్తున్నాయి. ఎందుకంటే కంటెంట్ మొత్తం ఎడిట్ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని లక్షల గంటల కంటెంట్ అయితే ఉంది. అది ఇంకోటి కాకుండా మా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళకు రైట్స్ ఇస్తారు కదా, ప్రైవసీ అంటే దెబ్బ ఏంటి కాబట్టి మేము ఇది చేయమని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుందో. ఇంకో టెక్నిక్స్ వచ్చేసి షామీ ఇండియా గురించి ఫ్రెండ్స్. షామీ CFO సమీర్ రావు అండ్ మాజీ MD మనోజ్ జైన్ అండ్ సిటీ బ్యాంకు, HSBC బ్యాంకు అండ్ డ్యూష్ బ్యాంక్ AJకి ED అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ నోటీస్ ఏంటంటే షామీ ఇండియా ఈ బ్యాంకుల నుండి ఇల్లీగల్గా 551 కోట్లని ఫారిన్ కంట్రీస్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాలని చూసింది. దాని గురించి ED వాటికి నోటీస్ అయితే ఇచ్చింది. ఫెమా యాక్ట్ కింద వీటికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడాలి ఇది వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు ED. అది కరెక్ట్ అని తేలితే మాత్రం వీళ్ళు షామీ ఇండియా ఫైనాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి డిజ్నీ హాట్స్టార్ గురించి ఫ్రెండ్స్. మొన్నటి వరకు మనకు IPL జియో సినిమా ఏ విధంగా అయితే ఫ్రీ ఇచ్చిందో అదేవిధంగా డిజ్నీ హాట్స్టార్ కూడా ICC వరల్డ్ కప్ని ఫ్రీగా టెలికాస్ట్ చేయాలని చెప్పి చూస్తుంది ఫ్రెండ్స్. జియో విధంగా అయితే తన కస్టమర్స్ని పెంచుకున్నదో అదేవిధంగా హాట్స్టార్ కూడా తన కస్టమర్స్ని పెంచుకోవాలని చెప్పి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని చెప్పి చూస్తుంది. అందుకే ICC వరల్డ్ కప్ని ఫ్రీగా టెలికాస్ట్ చేద్దామని చెప్పి చూస్తుంది ఫ్రెండ్స్. ఇది కొన్ని రోజులు ICC వరల్డ్ కప్ మాత్రం ఫ్రీగా ఉంటుంది, మీద ఛాయిస్ అయితే ఉంటాయి. చూడాలి దీన్ని స్టార్ట్ అయ్యే విధంగా అయితే వర్కౌట్ అవుతుందో. నెక్స్ట్ టిప్స్ వచ్చేసి IQ గురించి ఫ్రెండ్స్. IQ Neo 7 5G ఫోన్ ఏదైతే ఉందో IQ July 4th ఆ మొబైల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి వివో అఫీషియల్గా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ అయితే చేసింది. మీకు దీంట్లో ఒక డౌట్ వచ్చింది కావచ్చు, IQ గురించి వివో ఎందుకు అనౌన్స్ చేసిందని. IQ అనేది వివోకు సబ్ బ్రాండ్, అలాగే OnePlus కూడా ఒప్పోకు సబ్ బ్రాండే. ఇది మనకు పంచులతో వస్తాయని చెప్పి ట్విట్టర్లో అయితే తెలియజేసింది. ఈ మొబైల్ మనకు ఆరెంజ్ కలర్లో వస్తాయని చెప్పి తెలియజేసింది. అంతేకాకుండా ఇది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తోనైతే వస్తాయని చెప్పి వివో అయితే చెప్తుంది. 8+ Gen 1 ప్రాసెసర్ అయితే మీకు అందరికీ తెలుసు. ఇది మనకు మొన్న చెప్పుకున్నాం. నథింగ్ ఫోన్ 2లో అయితే ఈ ప్రాసెసర్ కూడా యూజ్ చేశారు. ఈ IQ మొబైల్ 5000 mAh బ్యాటరీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ WWDCని కండక్ట్ చేస్తున్నట్లు అందరికీ తెలుసు. WWDC అంటే వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ సమ్మిట్. దీనిలో యాపిల్
తన ఐవాచ్ కోసం కొత్త ఓఎస్ అయితే లాంచ్ చేసింది. ఆ ఓఎస్ పేరు వాచ్ ఓఎస్ 10. ఈ ఓఎస్లో చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. అందులోని యాపిల్ స్మార్ట్ వాచ్ అల్ట్రాలో నైట్ మోడ్ ఫీచర్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ నైట్ మోడ్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే మనం మాన్యువల్గా సెట్ చేసుకోకుండా అది ఆటోమేటిక్గా అందులో సెన్సార్ యూజ్ చేసుకొని బయట లైటింగ్ కండిషన్స్ని అంటే సెన్సార్ ద్వారా తీసుకొని ఆటోమేటిక్గా నైట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. మనం మాన్యువల్గా దీన్ని నైట్ మోడ్ చేంజ్ చేసే అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి ఫ్రెండ్స్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవి రెండు కలిసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాయి ఫ్రెండ్స్. ఆ రిపోర్ట్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అబ్యూజ్డ్ కంటెంట్ అంటే చైల్డ్ అబ్యూజ్డ్ కంటెంట్ అనేది పిల్లలకి సంబంధించిన ఒక బ్యాడ్ కంటెంట్ అని చెప్పి ఎక్కువ దీని గురించి ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. ఈ అకౌంట్స్ని ఎక్కువ పిల్లలు రన్ చేస్తున్నారు. ఆ కంటెంట్ ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ షేర్ అవుతున్నాయని చెప్తుంది. ఇన్స్టాగ్రామ్ కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయడం ద్వారా ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని అభ్యంతరకరమైన వీడియోలని ఫోటోలైనా కానీ ఇందులో షేర్ అవుతున్నాయని చెప్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ One UI 5 తన సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 వాచ్ 5 అయితే రోల్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ యూఎస్ అండ్ సౌత్ కొరియాలో కొందరు మాత్రమే బీటా టెస్టింగ్ అయితే ఇచ్చింది. దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హార్ట్ బీట్ సెన్సార్ కానీ కొన్ని హెల్త్కు సంబంధించిన సెన్సార్స్ని అప్డేట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇయర్ లాస్ట్ వరకు అందరికీ అవైలబిలిటీకి అయితే వస్తుందని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ టెక్ అప్డేట్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.